శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు గరుడ పురాణంలోని సత్పుత్రుని వల్ల ఎలాంటి మహిమ ఉంటుంది, విలక్షణము పుత్రకృత అన్యేష్టి ఫలం ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఓ గరుత్మంత, మాతాపితలకు సర్వసుఖాలను ఏర్పాటు చేసే కొడుకే సత్పుత్రుడు. అతడే వారి ప్రేమాభివర్ధకుడు. ఒకే ఆకాశం, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, నేలపై పెట్టబడిన నీటి కుండలలో భిన్నానేక కారాలతో కనిపించినట్లే ఒకే తండ్రి యొక్క ఆత్మ ఆయన పుత్రులందరిలోనూ కదులుతూ ఉంటుంది. ఒక కొడుకు తండ్రిలాగే ఉండవచ్చు, ఇంకొకడు తల్లిని పోలవచ్చు, మరొకడు మేనమామ పోలిక కావచ్చు, వేరొకడు వీరందరికీ భిన్నంగా ఉండవచ్చు. అయినా ఆ తండ్రి సంస్కారమే చిన్నతనంలో అందరికీ అలవడుతుంది. కొందరు పుత్రులు తండ్రుల కన్నా అత్యధిక రూపవంతులు, గుణవంతులు, దానపరాయణులు కావచ్చు. కొందరు దీనికి విపరీతము కావచ్చు. ఒక్కటి మాత్రం నిజం, గుడ్డివాడికి గుడ్డివాడే పుట్టాలని లేదు, మూగవానికి అంతే. ఏ వైకల్యము తండ్రిది కొడుక్కి పుట్టుకతోనే రావాలని లేదు. పండిత పుత్రుడు పండితుడైనా కావచ్చు, పరమశుంఠ కూడా కావచ్చు. ఎక్కడ అనురూపత ఏకరూపత లేనిదే భగవత్ సృష్టి. హే ప్రభో, ఏ పరంధామ, ఔరస క్షేత్రాది 10 రకాల పుత్రులు అంటారు కదా, వీరిలో సంగృహీత పుత్రుని వల్ల, దాసీపుత్రుని వల్ల కలిగే ధార్మిక ప్రయోజనం ఏముంటుంది అని గరుత్మంతుడు అడిగాడు. అందుకు విష్ణు భగవానుడు, హే గరుత్మంత, అప్పుడే పుట్టిన కొడుకు ముఖం చూడగానే ఎవరికైనా పితృరుణం నుండి ముక్తి లభిస్తుంది. మనుమని ముఖం చూడగానే దేవతలు, పితృలు, ఋషి రుణాలు తీరిపోతాయి. పౌత్రుని ముఖం చూసిన వారికి అనంత స్వర్గలోకాల ప్రాప్తి ఉంటుంది. క్షేత్రజ పుత్రుడు తన తండ్రికి లౌకిక సుఖాన్ని మాత్రమే కలిగించగలడు. ఔరసపుత్రుడే తన తండ్రికి విద్యుక్తంగా పార్వాణ శ్రాద్ధాన్ని పెట్టాలి. మిగతా పుత్రులంతా ఏకోద్దిష్ట శ్రాద్ధాన్నే పెట్టడానికి అధికారులవుతారు, కానీ పార్వణానికి కాదు. బ్రహ్మ వివాహ నియమాల ప్రకారం పండిన దాంపత్యంలో పుట్టిన కొడుకు తండ్రిని స్వర్గానికి పంపించగలడు. సంగృహీత దాసీపుత్రుల తీర్థాలలో తమ తండ్రికి శ్రాద్ధకర్మను చేయవచ్చును. తండ్రి పేర బ్రాహ్మణులకు దానాలు ఇవ్వవచ్చును. ఇక్కడ సంగృహీతకు సంబంధించి అంటే ఏంటంటే ఎక్కడి నుంచో తెచ్చిన పుత్రుడని అర్థం చేసుకోవాలి. సపిండీకరణ శ్రాద్ధము యొక్క గొప్పతనం, ప్రతి వర్ష విహిత మాసిక శ్రాద్ధ అనివార్యత గురించి ఇంకో విషయాన్ని తెలుసుకుందాం. ఓ గరుడ, మనిషి మరణాంతరం ఒకే ఏడాది మహాపత యాత్రను చేస్తాడు కదా, అప్పుడు ఎవరికైతే పుత్ర పౌత్రాదుల ద్వారా సపిండీకరణ శ్రాద్ధం జరుగుతుందో వారు పితృలోకానికి వెళతారు. కాబట్టి ఏడాది పూర్తి కాగానే తద్దినం పెడుతుండాలి. అలాగే వర్షాంతంలో ప్రేతపిండాన్ని కూడా జతపరచాలి. దానివల్ల ఏ కారణంగానైనా ప్రేతయోనిలో పడిన పితరులకు దాని నుండి విముక్తి లభిస్తుంది. అప్పుడు వారు పితృలోక వాసులవుతారు. గృహస్థు ఇంటిలో ఎవరైనా మృతి చెందితే అపరకర్మలు ముగిసేదాకా ఆ గృహంలో శుభకార్యాలను చేయరాదు. సపిండీకరణ జరిగే దాకా భిక్షువులు ఇంటి భిక్షను స్వీకరించరాదు. సాధారణంగా 12వ దినాన్నే సపిండీకరణకు ప్రశస్తంగా భావిస్తారు. మృత వ్యక్తి అగ్నిహోత్రి అయినా కాకున్నా 12వ రోజునే సపిండీకరణ చేయాలి. కొందరు ఋషులు మాత్రం 12వ రోజు, 3వ పక్షం, 6వ మాసం, వర్షాంతంలో ఏదో ఒక రోజు సపిండీకరణం చేయవచ్చని అంగీకరించారు. పుత్రవంతునికి సపిండీకరణ తర్వాత ఎప్పుడూ కూడా ఏకోదిష్టాన్ని చేయరాదు. శ్రాద్ధములెన్ని పెట్టినా, ఎక్కడ నిర్వహించినా ఏకోదిష్టం పనికిరాదు. పుత్రుడు శక్తి ఉన్నా లేకపోయినా తన తండ్రికి పార్వాణ శ్రాద్ధం పెట్టవలసినదే. పుత్రరహితుడికి సపిండీకరణ శ్రాద్ధం పెట్టరాదు. బ్రహ్మ వివాహం ప్రకారం పెళ్లి జరిగిన మృతి చెందిన స్త్రీకి పతి గోత్రంలోనే కర్మ చేయాలి. అసురాది అశాస్త్రీయ వివాహితకు ఆమె తండ్రి గోత్రంలో ఆ కర్మను చేయాలి. మృతునికి అపరకర్మలు చేయడానికి అధికారి ఎవరనేది ఇదివరకే చెప్పబడింది కదా. అయితే ఈ విషయంలో మనువు ఇలా నిర్ణయించాడు. అన్నదమ్ములలో ఒకడే పుత్రవంతుడైతే ఆ అన్నదమ్ములందరికీ పితృకార్యాలు ఆ పుత్రుడే అధికారి అవుతాడు.
చూడాకరణ ఉపనయన సంస్కారాలు జరిగిన పుత్రుడు తన తండ్రి శ్రాద్ధకర్మను నిర్వహించవచ్చును. చూడాకరణం మాత్రమే జరిగిన పుత్రుడు కూడా కర్మనైతే చేయవచ్చును. కానీ స్వధా మంత్రాలనే పలకాలి, వేదమంత్రాలను చదువరాదు. స్త్రీకి సపిండీకరణం ఆమె పతి, మామగారి తండ్రులతో కలిపి జరపబడాలి. ఓ గరుడ, సంవత్సర కాలంలో ప్రేత సంబంధి క్రియను దేనిని చేసినా విద్వాంసులు మృతుని నామ గోత్రాలను ఉచ్చరిస్తూనే చేయాలి. సపిండీకరణం చేసి భోజన ఘటాధిక దానాలను, పదదానాలను, ఇతర దానాలను అన్నింటినీ మృత వ్యక్తిని ఉద్దేశించే చేయాలి. ఏడాదికి సరిపడినట్టుగా లెక్కవేసి అన్నాన్ని, జలపూర్ణ ఘటాలను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. పిండదానం తరువాత యథాశక్తి సంవత్సర గ్రాసాన్ని బ్రాహ్మణునికి ఇవ్వాలి. అలా చేస్తే మృత వ్యక్తి యముని వద్దకు దివ్య దేహదారి అయి విమానంలో సుఖంగా వెళ్ళగలడు. తండ్రి ఉండగానే కొడుకు మరణిస్తే అతని సపిండీకరణలో తండ్రి పేరుండదు, తాత ముత్తాతలవే ఉంటాయి. అలాగే పతి ఉండగానే మరణించిన స్త్రీ సపిండీకరణలో ఆమె మామగారు, ఆయన తండ్రి గోత్రనామాలుంటాయి. ఓ గరుత్మంత, మృత ప్రాణికి సుఖాన్ని కలిగించే కొన్ని విశేష కర్మలను ఇప్పుడు వినిపిస్తాను, విను. మృతి చెందిన తరువాత 12వ రోజు యథావిధిగా సపిండనాది సమస్త కార్యాలను నిర్వర్తించిన తరువాత ఆ ఏడాది పొడుగున ప్రతిదినము నీటి కుండలను, అన్నాన్ని దానం చేస్తూ మాసిక శ్రాద్ధాలను కూడా పెట్టాలి. ప్రేత కార్యమున్న రోజు ఇంకే కార్యాన్ని చేపట్టరాదు. అలా చేస్తే నష్టం జరుగుతుంది. మృతునికై చేసే కార్యాలను అదే ఏడాదిలో మరల చేస్తుంటే ప్రేతానికి సుఖం కలుగుతుంది. నిజానికి అక్షయ సుఖాలే అబ్బవచ్చు. రోజు చేసే దానానికి అదనంగా ప్రతి మాసంలోనూ మృతుడు పోయిన తిథినాడు అన్నోదక పూర్ణ ఘటాలను దానం చేయవచ్చును. వృద్ధి, శ్రాద్ధ, సపిండీకరణలో కూడా ప్రతి మాసంలో ఒక పిండాన్ని, అన్నాన్ని, జల పూర్ణ కుంభాలను దానం చేయవచ్చును.